నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆడబిడ్డల భవిష్యత్తు బాగుంటేనే కుటుంబం బాగుపడుతుంది. నర్సింగ్ డిగ్రీ కళాశాల హాస్టల్ గదుల ప్రారంభంలో స్పీకర్ పోచారం. నిరుపేదలైన దళితులకు దళిత బంధు అమలు చేయాలి. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ డిమాండ్. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. చారగొండ సింగిల్ విండో చైర్మన్ జేల గురయ్య విజ్ఞప్తి. మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. రామగుండం సింగరేణి ఓసీపీ ఫోర్మెన్ కొంకటి రాజయ్య పిలుపు. డీటెయిల్ చూస్తే అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సింగ్ డిగ్రీ కళాశాల హాస్టల్ గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచి అని ఆయన కొనియాడారు. బిడ్డల భవిష్యత్తు బాగుంటేనే కుటుంబం బాగుపడుతుందనే నర్సింగ్ కాలేజ్ సీఎం కేసీఆర్ని అడిగి మంజూరు చేయించుకున్నారని ఆయన అన్నారు. నర్సింగ్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆయన సూచించారు. భారతదేశానికి ఒక దిక్సూచి స్వాతంత్రానంతరం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఏ స్ఫూర్తితో నడిపించాలనే సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క 131వ జన్మదిన సందర్భంలో యావత్ ప్రజలందరికీ, సోదరి సోదరులందరికీ హృదయపూర్వక శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. స్టేట్మెంట్: ఆడబిడ్డల భవిష్యత్తు బాగుంటేనే కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి నాకు 4 years నర్సింగ్ డిగ్రీ కళాశాల కావాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కంటే ముందు 4 రోజుల ముందు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీసీల అధ్యక్షుడు తాళ్లపల్లి యుగేందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ హజరే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆచరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని నిర్వీర్యం చేయకుండా నిరుపేదలైన దళితులకు మాత్రమే ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కాల్వ లింగస్వామి, రామగుండం బ్లాక్ వన్ ప్రెసిడెంట్ రవికుమార్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చూపించినటువంటి మహాత్ముడు రాజ్యాంగాన్ని రచించి పేద బలహీన వర్గాల వారికి మార్గదర్శనాన్ని ఇచ్చి ఈరోజు మనం అందరం గర్వంగా మాట్లాడుతున్నామంటే ఆ మహాత్ముడి యొక్క
దయ వల్ల ఈరోజు అందరం కూడా గర్వంగా ఈ దేశంలో బ్రతకగలుగుతున్నామనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వారు రచించినటువంటి వారు ఇచ్చిన మార్గదర్శకాలను మరి సక్రమంగా నడిచే విధంగా వీరితో పాటు మహాత్మా పూలే లాంటి గొప్ప నాయకులు మరి ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్వతంత్రంలో ఇవాళ పేద బలహీన దళిత వర్గాల వారికి మార్గదర్శకంగా మరి అలా పెద్ద ఎత్తున గర్వంగా బతికేటువంటి ముందుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిరంతరం అంబేద్కర్ గారు సూచించినటువంటి బాటలో నడుస్తూ వారి ఆశా సాధనకు నిరంతర కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు నిజంగా బాధాకరం. ఇవాళ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి ఈ రాష్ట్ర పాలకులు ఈరోజు ఇక్కడికి వచ్చి ముక్కు నేలకు రాసి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తాము. వారికి ఇక్కడికి వచ్చే హక్కే లేదని చెప్తా ఉన్నాం. సిగ్గు మానం ఉంటే, ఈ దేశ రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పాలకులు ముక్కు నేలకు రాసి గుంజలు వేసి క్షమాపణ అడగాల్సింది. ఈ సమాజానికి, ఈ రాష్ట్ర దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతరం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు సూచించిన బాటలో నడుస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తాం, పాలకులను ఎదిరిస్తాం. ఆ సమస్య రాకపోతే అక్కడే పోరాటం చేసి సాధించుకో తెలియజేస్తాం. దళిత బంధు నిజమైన దళితుడికి, పేదవాడికి, అణగంటిన వాడికి దక్కాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో చారగొండ మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చారగొండ సింగిల్ విండో చైర్మన్ జిల్లా గురువయ్య హాజరయ్యారు. 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా నిర్వహిస్తున్నటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాగార్జున మహారాజ్ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో మండల J3 కోఆర్డినేటర్ రాధాకృష్ణ మహారాజ్, డిఎస్పీ అధ్యక్షుడు విజయ్ మహారాజ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మహారాజ్ పాల్గొన్నారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను చేపట్టి ఆ యొక్క పాదయాత్ర మరి 10,000 కిలోమీటర్లు 16 నెలలు మరి 33 జిల్లాల గుండా 300 మండలాల గుండా 3 లక్షల మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన భారత రాజ్యాంగ చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి పౌరునికి గ్రామాన తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున అందులో ఉన్న చట్టాలను మొత్తం అవగాహన కల్పిస్తూ వాటి ద్వారా రిజర్వేషన్ల ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమ నిర్వాహకులు సోదరులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతోటి మిత్రులందరికీ జై భీములు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం అసమానతలు లేని సమాజంలో మనమంతా ఉండాలని, కుల మత వర్గ విభేదాలు లేకుండా, ఆర్థిక అసమానతలు లేకుండా, సామాజిక అసమానతలు లేకుండా సమాజం ఉండాలని కలలు కన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలను మనందరం సాకారం చేయాల్సిన అవసరం మన పైన ఉందని ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నాడో ఓటు ద్వారా రాజ్యాన్ని సాధించుకోవాలి, ఏదైతే మనం ఏదైతే ఇష్టంగా పడేసిన సందర్భాలనే రాజ్యం ద్వారానే రాజ్యాంగం ద్వారా రాజ్యం సాధించుకోవాలనే ఆలోచన ఏదైతుందో వీటన్నిటిని మనం ఒకసారి గుర్తు చేసుకొని వారి ఆలోచన ప్రకారం నడవాలని సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు గుండెబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు లావణ్య పాల్గొని గోదావరికని పట్టణంలోని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని వారి సేవలను కొనియాడారు. అన్ని జాతులకు సంబంధించి కార్మికులకు కార్మిక చట్టాలు కానివ్వండి, మరి కేంద్ర కార్మిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి గొప్ప రాజ్యాంగకర్త మరియు మరి బలుగు బలహీన వర్గాల ఆశాజీవి. వారు చేసిన ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న బలుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే మరి ఆర్థికంగా రాజకీయంగా మరి ఎప్పుడైతే బలపడతారో మరి అప్పుడే నిజమైన రాజకీయంగా మనం అందరం కూడా ఎదిగిన వాళ్ళము, అలాగే వారి ఆశయాలను కూడా సాధించిన వాళ్ళము అవుతాము. ప్రతి ఒక్క నాయకులు మరి ప్రతి ఒక్క ప్రజలు కూడా వారి యొక్క బాటలో నడవాలని కోరుకుంటున్నారు. మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మీ అందరూ కూడా మరోసారి తెలియజేస్తున్నారు. సిపిఎం పార్టీ తూర్పు పశ్చిమ కమిటీల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను గోదావరికని పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య హాజరు కాగా ఈస్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి వేల్పుల కుమారస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పశ్చిమ కమిటీ కార్యదర్శి ఏ మహేశ్వరి, నాయకులు లావణ్య, సారయ్య, నెర్వట్ల నర్సయ్య, ఫైముదా, సమ్మక్క, పీర్ మహమ్మద్, రంగయ్య, తిరుపతి, మహేందర్, రాము తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి యాకన్న రావడం జరిగింది. ముందుగా అంబేద్కర్ గారి చిత్రపటానికి జిల్లా కార్యదర్శి యాకన్న పూలమాల వేయాల్సిందిగా హలో నమస్తే. నడు ఫోటోలు గిట్లు అనేది ఇట్లా అయిపోయి ఏప్రిల్ మాసంలో భారతదేశ మహనీయుల యొక్క జయంతులు భారతదేశం వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలతో పాటు ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పార్టీ కూడా పెద్దపల్లి జిల్లా కమిటీ కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే రామగుండం కార్పొరేషన్ ఈస్ట్ వెస్ట్ జోన్లకు సంబంధించి పార్టీ ఇవాళ గోదావరికని శ్రామిక భవన్లో కూడా డాక్టర్ అంబేద్కర్ యొక్క 131వ జయంతిని జరుపుకోవటం జరుగుతుంది. అంబేద్కర్ ఈ దేశంలో అణగారిన కులాలకు వ్యతిరేకంగా, అంటరాని తనలకు వ్యతిరేకంగా, సామాజిక సమస్యలపైన, ఆర్థిక అసమానతలపైన, విద్యా వైద్యం కోసం, మరి ఉద్యోగాల రిజర్వేషన్లపైన అనేక సందర్భాల్లో పోరాటం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ కూడా ఆయన జీవితకాలంలో అనేక సమస్యలు భరించాడు. ఈ దేశంలో దళిత మరి బహుజన వర్గాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బహుజనులు విద్యకు దూరంగా ఉన్నారు. అంటరానితనాన్ని ఇవాళ వాళ్ళ వెంటాడుతుంది. మహనీయులు అడుగుజాడల్లో నడిచి సమాజ స్థాపనకు ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలని రామగుండం సింగరేణి ఓసీపీ ఫోర్మెన్ కొంకటి రాజయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓసీపీ 1CH RPR G3లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో కార్యక్రమం ఆనందోత్సవాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో అరవింద్, ఇంజనీర్లు నరసయ్య, మోహన్,
పూల మల్లేశం, కార్మికులు దాసరి నాగరాజు, గుత్తికొండ గోపాల్, కొమ్ము మదనయ్య, కిషన్ నాయక్, వెంకటేశ్వర్లు అధిక సంఖ్యలో సిహెచ్పి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏప్రిల్ 14ను విజ్ఞాన దినంగా ఈరోజు ప్రపంచంలో జరుపుకుంటున్న సంగతి మనం గుర్తించాలని, మరి అదేవిధంగా మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పడిన అవమానాలను ఇక్కడ వాటిని పెంచి చేసుకొని అగ్ర కులాలు ఇంకా అణగదొక్కాలనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నప్పుడు వేరే ఇతర దేశాలు అమెరికా వాళ్ళ యొక్క కొలంబియా యూనివర్సిటీలో 300 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అక్కడ వాళ్ళు ఒక ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఆ కొలంబియా యూనివర్సిటీలో ఎవరైతే పట్టాలు పొందిరో వాళ్ళ విజ్ఞానవంతులు ఎవరున్నారో ఆ లిస్టు తీయమని అడిగినప్పుడు ఒక 6 పేర్లు తీశారు. ఆ 6 పేర్లలో అందులో ఒకటి అంబేద్కర్ ఉన్నది. ఈ 6 పేర్లలో కూడా ఒక పేరును తీయమనంటే ఆ ప్రపంచ లెవెల్లో అందులో చదివిన విజ్ఞానవంతుడుగా అంబేద్కర్ పేరును మొదటగా భావించారు. మరి కళాకారులు వాళ్ళ గానంతో ఆయన గురించి మొత్తం క్లుప్తంగా చెప్పారు. మన అంబేద్కర్ గారు కేవలం మన ఒక్క వర్గం కాకుండా అందరికీ చెందినవారని ఒక మంచి సందేశం చెప్పారు. ఆయన ఎంతో గొప్పతనానికి ఆయన రాజ్యాంగం రాసే హక్కు వచ్చింది. ఆ చదువుకున్న దాంతో ఆయన కేవలం మన ఎకనామిక్స్లోనే 2 డాక్టరేట్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఎకనామిక్స్లో 2 డాక్టరేట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మన ఏషియాలో. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాప్రతినిధులు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ మండల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ అధ్యక్షతన అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు, గ్రామ సర్పంచ్ జ్యోతి ఎల్లం, మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ సంఘాల కుల సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ అమ్మా. ప్రారంభమైంది. నేను అడగకుండా చెప్పినాం ఎక్కువ పైసలలో ఈ డబ్బులలో కావు అంటే 50 లక్షలలో కాకుండా ఎట్లా మంత్రి గారు కూడా నా మీద జగదీష్ గారు ఇట్లా మేము అందరం అడిగితే ఏ సహకారం అన్నా తీసుకోలేదు. ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి ఉత్సవాల మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు ఇలా ఇంత పెద్ద గొప్ప రాజ్యాంగాన్ని అందించి శాసనాలను చట్టాలను అమల్లో పరిచి మరి ఇలా మనకు అందిస్తే దాని పరిపాలన బట్టి ఇలా మనం పరిపాలన విధానాన్ని అమలు చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే లేట్ అయింది, గమ్మత్తుగా జరిగింది కాబట్టి మరి లేట్ అయిందని సారీ. ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధానంలో అందరం ముందు ఉండాలి. మరి అంబేద్కర్ గారు ఏం చెప్పిందంటే మరి సామాజిక అన్ని రంగాలలో ముందుండి మరి తన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో మనం అందరం అమలు చేయాలి. మన అందరిపై బాధ్యత ఉన్నది కాబట్టి మరి ఆయన చెప్పిన విధానం ఆయన బాటల్లో నడవాలి. ప్రపంచ మేధావి, ఆయన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి. మరి ఆయన ద్వారానే మనం ఇలా ఇవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి మరి అవకాశం ఇచ్చిన పెద్ద. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జు ప్రియదర్శిని మేడి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుంచి కార్యకర్తలు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ ఆ మహనీయుని ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ప్రజలంతా పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్తకి కూడా మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఇంత భారీ స్థాయిలో ప్రపంచమంతటా సంబరాలు జరుపుతున్నాయంటే దీని వెనక కారణం ఏంటని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మహనీయులు ఎంతోమంది ప్రాణాలుగా మనలో ఉన్న బానిసత్వాన్ని పోకడానికి చాలామంది తమ ప్రాణాలకు సైతం తెగించి పోరాటాలు చేశారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మన మహనీయుల నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళ ఆశయ సాధన దిశగా ఆధునిక యుగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రచయితగా, సంఘ సంస్కర్తగా, భారతరత్న, రాజ్యాంగ నిర్మాతగా ఇలాగా ఆయనకి లేని బిరుదులు లేవు. అంటే అంత గొప్ప స్థాయిలో ఆయన ప్రజలకి సేవ చేయాలి, తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఈ బానిస సంఖ్యల నుంచి విముక్తులు చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం తన కుటుంబాన్ని, తన ప్రాణాలను సైతం తెగించి ఆయన, ఎందుకంటే ఆనాటి కాలంలో అంటరానితనం ఎంత దారుణంగా ఉండేదంటే ఈరోజు ఈ స్థాయిలో ఇలా బట్టలు ధరించడానికి భోజనం, కనీసము నీళ్లు తాగడానికి కూడా వాళ్ళకి అవకాశం లేనంత అంటరానితనంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆయన వీళ్ళందరికీ విముక్తులు చేయాలంటే, వీళ్ళందరినీ ఒక సమాన అవకాశాలు, అధికారంలో వాటా, సంపదలో వాటా వీళ్ళకి దక్కాలి అని అంటే అది కేవలము ఒక రాజ్యాంగం ద్వారా మాత్రమే అని చెప్పి ఆయన అహర్నిశలు కృషి చేసి. సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం చెక్కిరాల గ్రామంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాతాకుల వీరస్వామి, ఉప సర్పంచ్ రవిగుప్తా, పంచాయతీ సెక్రటరీ లక్ష్మి, మాజీ సర్పంచ్ ఆర్ వెంకటేశ్వర్లు, గడ్డమీది రామచంద్రు, గడ్డమీద వెంకన్న, సైదులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన యొక్క రాజ్యాంగ నిర్మాణం రచించినటువంటి మహావ్యక్తి, ఆయన రాసినటువంటి యొక్క గ్రంథాలే ఇప్పటివరకు భారతదేశంలో ప్రజా పరిపాలన చేస్తున్నాయి. ఇంకోటి ఏంటి అంటే ముఖ్యంగా ఆయన అంటరానితనాన్ని రూపుమాపినటువంటి మహనీయుడు. ఆనాడు ప్రజలలో, స్కూళ్ళల్లో ఎస్సీ విద్యార్థుల్ని మరి లోపల రాకుండా ఆనాడు ఉపాధ్యాయులందరూ చేసినటువంటి కృషి వెంటనే రాజ్యాంగంలో మార్చి అందరూ సమానమే, ఇక్కడ కులమత భేదాలు లేవు, అందరూ సమానమే, కులమత భేదాలు అనేది అవసరం లేదు, అంటరానితనం ముఖ్యంగా తీసేసినటువంటి మహనీయుడు అంబేద్కర్. తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి యొక్క ప్రభుత్వ ఆశయాలే ఇప్పటికీ నడుస్తున్నాయి. దాన్ని మార్చినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అది మార్చడానికి కూడా వీలు. ఏదేదో అంటుంటారు, నేను అది మారుస్తా, ఇది మారుస్తున్నా, వచ్చినటువంటి యొక్క ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళ వల్ల అయ్యేది కావు, చేసేవి కావు. ఆ గ్రంథాలు, ఆ రచయిత, సామ్రాజ్యం అంతే ఉంటుంది. కాబట్టి ఆయన ఆశయ మేరకు, ఆయన సాధనకు మనందరం వారికి ఈ యొక్క మరి అంబేద్కర్ జయంతి సందర్భంలో మరి సానుభూతి తెలుసు, జ్ఞాపకం ఉండేటట్టుగా మనం ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని మర్చిపోకుండా, అంబేద్కర్ని మర్చిపోకుండా అందరం ఉండాలనే అభిప్రాయంతో వారికి నా ప్రత్యేకమైన అభినందనలు సెలవు గొప్ప రాజ్యాంగవేత్త, సరే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఆయన చేసిన పట్టుదలే ఈరోజు అలాంటి వాళ్ళు బతుకుతాను అనే ఆశ. మరి ఆనాడు అంటరానితనం మీద పోరాడిండు పెద్దలు అన్నట్టు. ఆ రోజు ఆయన కనుక ఆ ప్రతిమ లేకపోతే ఈనాడు ఏమవును అనేది ఒకసారి గుర్తుంచుకుంటే, ఈనాటి భారత పౌరులందరూ కనుక మరి దళిత బిడ్డ అయి ఉండి దళితుల కోసం ఎక్కువగా పోరాడిన వ్యక్తి, మరి వారికి ఎల్లవెల్లలా మనం ఆయనకు రుణపడి ఉండాలి. మరి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి నా శిరస ఉంచి 2 చేతులు జోడించి రాజ్యాంగ రచనతో దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. సామాజిక చైతన్యం రగిలించిన సాహసి, సమాజ స్థాపకుడు అంబేద్కర్ సిద్ధాంతం సర్వదా ఆచరణీయమని అన్నారు. కార్యక్రమంలో జక్లేర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో బిఆర్ అంబేద్కర్ ఎవరంటే తెలియని మానవుడు ఉండడు. ఆయన గొప్పతనం ఏంటంటే
మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన లేచి నిలబడి అందరి ముందు మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం ఎందుకు మనము వాడుతున్నాము, మనకంటూ ఒక రాజ్యాంగం, మన దేశ ప్రజలకు అనుగుణంగా ఒక రాజ్యాంగం ఉండాలని మాట్లాడిన మొట్టమొదటి డాక్టర్ గారు. మీరే మాట్లాడింది కాబట్టి మీరే దీనికి చేతగా ఉండాలని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ పని అప్పగించింది. దాదాపు ఇది గుర్తుపెట్టుకోండి, దాదాపు 13,000 నుంచి 20,000 వరకు బుక్కులు చదివిన ఘనత, 13,000 నుంచి 20,000 బుక్కులు చదివిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి. ఆ బుక్కులన్నీ చదివి వేరే వేరే రాజ్యాంగాలన్నీ చదివి అందరితో పాటు కూర్చొని మన రాజ్యాంగం నిర్మించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన రాజ్యాంగం నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమానత్వం. అందరూ పౌరులు, భారతదేశ పౌరులు అందరూ సమానమే అనే దానికి నిదర్శనంగానే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం రాసింది. ఆయన దానికోసమే పోరాడిండు. అందరికీ ఈ రోజు వరకు కూడా సమానత్వం రావాలని, అందరము మన రాజ్యాంగం కింద ఒకటే అని ఆయన కోరిక. తప్పకుండా మన వంతు ప్రయత్నం మనం కూడా అదే చేయాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినరో, మళ్ళీ అంటున్నా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినరో అది ఆయన గలతే. నేను చెప్పేది ఏంటంటే ఆయన ఆశయ సాధనాల గురించి మనం పోరాడదాం, సమానత్వం చేద్దాం, అందరం చదువుకోవాలి, అందరం బాగుండాలి, అందరం బాగుంటే దాంట్లో మనం ఉండాలని ఆయన కోరిక చెప్తాం. మళ్ళొకసారి జోహార్ బిఆర్ అంబేద్కర్ గారికి. సాధిద్దాం సాధిద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆడబిడ్డల భవిష్యత్తు బాగుంటున్న కుటుంబం బాగుపడుతుంది. నర్సింగ్ డిగ్రీ కళాశాల హాస్టల్ గదుల ప్రారంభంలో స్పీకర్ పోచారం. నిరుపేదలైన దళితులకు దళిత బంధు అమలు చేయాలి. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ డిమాండ్. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. చారగొండ సింగిల్ విండో చైర్మన్ జేల గురయ్య విజ్ఞప్తి. మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. రామగుండం సింగరేణి ఓసీపీ ఫోర్మెన్ కొంకటి రాజకీయ పిలుపు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతన్. నమస్కారం.